ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2 రోజుల పాటు సమ్మిట్ కొనసాగనుంది. ఇక 44 దేశాల నుంచి 154 మంది అతిథులు ఫోర్ట్ సిటీకి రానున్నారు. ఇక 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదికను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 సమ్మిట్ ప్రారంభం కానుంది. ఇక తొలి రోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ నుంచి ఎరిక్ స్పేడర్ స్పీచ్ ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరపనున్నారు. ఇక ఈ కీలక తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు హృదయపూర్వక సందేశాన్నిచ్చారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టతనిచ్చారు. జాతి కోసం జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, గొప్ప కార్యాలు చేయాలంటే మహాసంకల్పం కావాలంటూ పోస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా అహర్నిశలు శ్రమించి తెలంగాణను ప్రగతి శిఖరాలపై నిలబెట్టేందుకు తప్పించారని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన వ్యవస్థలను సరిదిద్ది నిరుద్యోగ యువతకు కొలువులు జాతరలో కొత్త భరోసా కల్పించామని తెలిపారు. రుణభారంతో కుంగిపోయిన రైతులకు అండగా నిలిచే దేశానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఆడబిడ్డల ఆకాంక్షలను ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కేవలం కొంతమందికే పరిమితమైన వ్యాపార రంగాన్ని బలోపేతం చేశామని వివరించారు. సామాజిక న్యాయం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్ష అయిన కులగణన చేపట్టామని, మాదిగ సోదరుల దశాబ్దాల ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం చేశామని తెలిపారు. విద్యను బతుకుదెరువు బ్రహ్మాస్త్రంగా భావించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి పునాదులు వేశామని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగు లేదని తన సందేశాన్ని ముగించారు.